ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో పార్ట్ 3లో భాగంగా పెయింట్ అనేది వేసేసి కాళ్ళు మనం అలంకరించుకోవడానికి సిద్ధం చేసుకుంటాము. ఈ వీడియోలో ఎలా చేసుకుంటాము ఏమిటనేది ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఈరోజు వీడియోలో కాళ్ళకు ఎంత పడింది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. అలాగే మీకు చెప్పే కదండి ఇంకా ఈజియెస్ట్ మార్గంలో చేసుకోవచ్చని, ఆ మార్గాన్ని కూడా మీకు ఈ వీడియోలో చివరిలో వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే కాళ్ళకు సెకండ్ కోటింగ్ పెయింట్ అయితే మొదలుపెట్టాను చూడండి. ఫస్ట్ కోటింగు నిన్నటి వీడియోలో చూశారు కదండి. ఇది నెక్స్ట్ కోటింగ్ అండి. ఈ పెయింట్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు రోజు నైట్ వేసుకుంటే ఉదయం లేచేసరికి చక్కగా పెయింట్ అనేది ఆరిపోతుంది. ఇదొక్కటి మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను ఎప్పుడైనా సరే నైట్ వేస్తానండి. 9 అయినా 10 అయినా నైట్ వేసుకుని పొద్దున్నే చూసేసరికి చక్కగా ఆరిపోతుంది. నైట్ అలా ఎవరు కదిలీరు కాబట్టి. అలాగే మనం అటు ఇటు నడిచిన దుమ్ము పడుతూ ఉంటుంది పగలైతే. నైట్ వేస్తే దుమ్ము కూడా ఏం పడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా నైట్ టైము పెయింటింగ్ అనేది వేస్తూ ఉంటాను. విగ్రహానికి అవ్వచ్చు, లేకపోతే కాళ్ళకు అవ్వచ్చు, చేతులకు అవ్వచ్చు, నైట్ టైమే వేస్తూ ఉంటాను. అలాగే మీకు ఇంకొక డౌట్ అండి, అందరూ కూడా అడుగుతున్నారు ఏంటంటే విగ్రహాలు తయారు చేశాను పెట్టండి అని అడుగుతున్నారు తయారీ విధానం. కాదండి, నేను ఆ విగ్రహాలు చెక్కవండి, సీతారాముల వారి విగ్రహాలు అవి చెక్కవి. చెక్క వాటికి అవి ఎలా ఉంటాయంటే మామూలుగా ధనుర్బాణాలు పట్టుకుని ఉంటారు స్వామివారు. నేను వాటిని తీసేసి మేకులు కొట్టి అక్కడ ఎంసీఎల్తో కాళ్ళు చేతులు రెడీ చేశానండి. అంటే వెనక 4 చేతులు ఉన్నాయి కదండి, రాముల వారికి 2 చేతులే వస్తాయి మామూలుగా అయితే. నేను మేకులు కొట్టి 4 చేతులుగా పెట్టి ఎంసీఎల్తో కవర్ చేశాను. అది ఆ విగ్రహాలు అయితే నేను ఆ విధంగా మేక్ ఓవర్ అయితే చేసుకున్నాను. అసలంటూ అయితే అవి చెక్క విగ్రహాలేనండి. వాటికి నేను తెచ్చుకుని కొంచెం మాడిఫై చేసుకుంటూ ఉంటాను ఎంసీఎల్తో. అదండి ఆ డౌట్ చాలామంది అడిగారు. ఆ డౌట్కి ఆన్సర్ ఇదండి, మీరు గమనించాలి. ఆ విగ్రహాలు మాత్రం చెక్కవండి, నేను చెప్తున్నా కదా చెక్కవండి అవి. వాటికి నేను ఎంసీఎల్తో కాళ్ళు చేతులు అలంకరించాను. అది ఈ వీడియోలో చూస్తున్నారు కదా. అక్కడ కాళ్ళకు ముందుగా అయితే ఫస్ట్ ఆ సొవ్వకు అనేది ఆరిపోయిన తర్వాత ఫస్ట్ లేయర్ ఏం చేస్తున్నామంటే ఒక క్లాత్ కడతాం. ఎందుకు అంటే ఈ క్లాత్ ఎందుకు చుడుతున్నాము అంటే ఫస్ట్ అది పట్టు ఉంచుతుంది. ఆ సొవ్వకు అనేది ఆ చీర టైట్గా పట్టు ఉంటుంది. ఆ తర్వాత మనం పైన వేస్తే కనుక గ్రిప్గా ఉంటుందని ఉద్దేశంతో ఈ విధంగా చేయటం అనేది జరుగుతుంది. ఆ తర్వాత సన్నదారం బంతి, అంటే అది కనపట్లేదు వీడియోలో, సన్నదారం బంతి తీసుకుని ఆ విధంగా అయితే కడతాం అనేది జరిగిందండి. ఆ తర్వాత కొబ్బరి తాడు అంటారు చూడండి, కొబ్బరి తాడైనా పర్వాలేదండి, లేకపోతే మీరు క్లాత్లు ఉంటాయి కదండి, పాత చీరలు అమ్మవారికి కట్టిన తీసేసిన పాత చీరలు ఉన్నా పర్వాలేదు. నేనైతే నా దగ్గర ప్రస్తుతానికి అది లేకపోతే కొబ్బరి పీస్తో అయితే చేశాను. ఎలా అయినా చేసుకోవచ్చండి, మన ఇష్టం. చాలా మార్గాలు ఉన్నాయి. యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు. కొబ్బరి పీస్ పెట్టి చూపిస్తున్నారు, దూది పెట్టి చూపిస్తున్నారు, రకరకాలు చూపిస్తున్నారు. మన ఇష్టం అండి, ఏ రకమైన వాడుకోవచ్చు. సొవ్వకి మనం ఏదైనా చుట్టుకోవచ్చు చక్కగా. ఇక్కడ నుండి మంచి షేప్ తెచ్చుకోవాలండి. ఈ కాళ్ళకు ఇప్పుడు అసలు ప్రాణం పెట్టేదని ఏదంటే ఇక్కడ నుండే మొదలవుతుంది అది. ఎందుకంటే ఆ లావు చూసుకోవాలి. కింద మణికట్టు దగ్గర నుండి మోకాళ్ళ వరకు ఒక సైజులో ఉండాలి. అక్కడ నుండి తొడ వరకు కొంచెం పెద్ద సైజు రావాలి. ఆ షేప్ చూసుకుంటూ మనం చుట్టుకుంటూమేనండి, అది మీకు అర్థమవుతుంది. సన్నగా చుట్టుకుంటేనేమో సన్నగా ఉంటుంది. మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం మనుషులకి ఎలా ఉంటాయి కాళ్ళు, అదేవిధంగా మనం ఆ షేప్ని క్లాత్లతో తీసుకురావాలి. చూసారా, చుట్టేశారు మొత్తం కొబ్బరి పీసుతో. చుట్టేసిన తర్వాత దారంతో కొంచెం ఊడిపోకుండా టైట్ చేసుకుని గట్టిగా. కొబ్బరి పీస్తో ఇదే ఫస్ట్ సారి అండి నేను చేయటం. అంతకుముందే అన్నిసార్లు కూడా దీంతో చేశాను. కొబ్బరి పీస్తో ఒకసారి చేశాను కాళ్ళకు, ఆ తర్వాత క్లాత్లతోనేమో చేతులు చేశాను. మళ్ళీ ఈ కాళ్ళు కొబ్బరి పీస్తో ఫస్ట్ సారి కొబ్బరి పీస్ తాడు అంటారు చూడండి, ఆ తాడుతో చేశాను. అది మినిమం ఒక 20 రూపాయలు పడుతుందండి. ఒకటైతే 10 రూపాయలే ఉండేది ఒకటి. ఒక
6 మీటర్లో ఎంతో వస్తుంది సుమారు. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇదైతే వాడాను. ఇది ఎప్పుడు తెప్పించాము అంటే పైన బిల్డింగ్ వేసేటప్పుడు వాళ్ళు తెప్పించారు మేస్త్రులు. అవి వాడలేదు, అట్లానే ఉన్నాయని చెప్పి నేను ఇలా అన్నా స్వామివారికి పనికొస్తాయని చెప్పి నేను ఈ విధంగా చేశాను. ఆ తర్వాత ఆ చీర చూసారా, ఈ చీర అమ్మవారి గుళ్ళల్లో ఇస్తారు చూడండి, 100 రూపాయల చీర. ఆ చీర అండి. ఆ చీరతో చుట్టేసాను చూసారా, కాళ్ళల్లే మనకి చుట్టేసాను. ఈ వీడియో తీసేటప్పుడు నేను ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం మిస్ అవ్వచ్చు కొన్ని క్లిప్స్, ఏమనుకోబాకండి. చూపిస్తాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది. చూసారా, కింద సన్నం వచ్చి కింద నుండి లావు ఆ షేప్లో అయితే రావాలి, కోన్ షేప్ అయితే రావాలి మనకి. ఇప్పుడు ఎందుకు ఎన్ని పట్టినాయి ఏంటి అనేది ఈ వీడియోలో చెప్పేస్తున్నాను చూడండి. ఎంసీఎల్ 80 రూపాయలు పడినాయండి. 2 పెద్దవి 2 చిన్నవి కలిపి 80 రూపాయలు అయిందండి. ఆ తర్వాత తీగ నేనైతే అప్పుడు 100 రూపాయలు తెచ్చుకున్నాను, అదే మిగిలింది. ఇప్పుడు ఈ సన్న తీగ అయితే మాత్రం చాలా ఇప్పుడు ఈ కాళ్ళకి వేసిన మాత్రం కాస్ట్ ఎక్కువ అండి. మొన్న గ్రీన్ కలర్ చూపించే చూడండి, అదైతే చక్కగా ఎటు కావాలంటే అటు వంగిద్ది. ఇది కొంచెం టైట్గా ఉంటుంది, మీరు అదే వాడుకోవటం బెస్ట్. అదైతే మాత్రం 100 రూపాయలు పడుతుంది. అది ఒక అర కేజీ వచ్చిందమ్మా, అర కేజీ 100 రూపాయలు. ఒకసారి తెచ్చుకుంటే 10 చేతుల దాకా చేసుకోవచ్చండి చిన్నవి అయితే. పెద్దవి అయితే ఒక 5 చేసుకోవచ్చు మినిమం. ఆ తర్వాత ఇక్కడతో ఎంసీఎల్ ఈ తీగ 50 రూపాయలు వేసుకోండి, మనకు పట్టేది 50 రూపాయలదే పట్టిద్ది. మొత్తం 130 అయిందండి అక్కడతో. ఆ తర్వాత కొబ్బరి పీసు 20 రూపాయలు. ఆ తర్వాత 150 అయింది. ఒకవేళ మా దగ్గర పాత చీరలు లేవండి అనుకుంటే కొత్తది కొనుక్కుంటే ఆ చీర 100 రూపాయలు ఖరీదు అవుతుంది. 2 కాళ్ళకి చేతులకి వస్తాయి. ఈ విధంగా అయితే ఇంతవరకు కావాల్సిన పదార్థాలు మొత్తం కూడా 250 రూపాయల మీకు కాళ్ళు అయితే రెడీ అయినాయండి. అదే ఇత్తడి కొనాలంటే ఒక్కోటి 2,500 ఉంటుందండి. ఒకసారి ఆన్లైన్లో సెర్చ్ చేసి చూడండి, 2,500 దాకా ఉంటుంది. కేవలం మనం 250తో 2 కాళ్ళు రెడీ చేసేసుకున్నాం. ఎంత పెద్దదైనా సరే ఇదేనండి. ఇంకొంచెం పెద్దది చేసుకోవాలనుకోండి, ఇప్పుడు 2 అంగుళాలు కదా పాదాలు చేసుకుంది, మనకు ఒక సపోజ్ 4 అంగుళాలు కావాలి, 4-5 అంగుళాలు కావాలంటే ఇప్పుడు 30 రూపాయలు ఎంత పడతాయి, అప్పుడు డబల్ వేసుకోవాలి. ఇప్పుడు 30 రూపాయలు 2 పడినాయి కదండి, ఇంకో 2 ఎక్స్ట్రా చేసుకోండి. ఏళ్ళకి 10 రూపాయలు పట్టినాయి 2 పట్టినాయి కదండి, ఇంకో 2 వేసుకోండి సరిపోతుంది. 2.80 వేసుకోండి, అప్పుడు వస్తుంది. ఈ తీగ చీర అనేది మాత్రం యాస్టీజ్ ఎంత పెద్ద దీనికైనా సరే మనం అదే వాడతాము. ఈ 2.80 మాత్రం మనం దేనికి వాడతాం, ఎంసీఎల్ పట్టిద్ది అంతే. అదొకటి తెచ్చుకుంటే చక్కగా ఎటువంటి ఏ సైజ్ అయినా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. చీర అంటారు 100 రూపాయలు తెచ్చుకుంటే, పోయినసారి చూసే ఉంటారు, చేతులకి చేశాను, మళ్ళీ చీర మిగిలితే ఇప్పుడు దీనికి కూడా చేశాను కాళ్ళకి. అంటే చూడండి చాలా వచ్చినట్లే. ఆ విధంగా ప్లాన్ చేసుకుని మీరు తెచ్చుకుంటే ఏమైనా బాగుంటుంది ఎప్పుడైనా. ఇదిగోండి చూసారా, ఇక్కడతో అయిపోయింది. రెండో కాలు కూడా అయిపోయింది చూసారా, లావు 2 కూడా చేసేసాను. ఈ విధంగా అయితే 2 చేసి మీ అందరు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో, చక్కగా అలంకారానికి సిద్ధమైపోయినాయి మన కాళ్ళు అనేవి. చేతులు కూడా రేపటి నుండి అవి కూడా వస్తాయండి, అవి కూడా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇవి చూసారా, ఇవి అండి నేను చెప్పింది. ఫస్ట్ మనం ఏ వీడియోలో చూపించే కదండి, ఇలా నిలబెట్టి 2 పక్కన పెట్టి నిలబెట్టాను చూడండి. అలా పెట్టేసి ఒక 5 గీతలు, ఇటు 5 గీతలు ఏళ్ళల్లే తీసేసుకుని చేసుకుంటే అయిపోతుందండి.